నమస్కారం. వెల్కమ్ టు జేపీ న్యూస్. వెంకటగిరిలో రోజు రోజుకు రాజకీయ ఉద్రిక్తలు పెరుగుతున్న నేపథ్యంలో టీడీపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పట్టణ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పులుకొల్లు రాజేశ్వరరావు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు అవ్వారు సత్యనారాయణ ఈ సందర్భంగా మాట్లాడుతూ కక్ష సాధింపు రాజకీయాలు మా సంస్కృతి కాదు, చట్టం తన పని తానే చేస్తుంది అని స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వంటి పవిత్ర విషయాల్లో కల్తీకి పాల్పడిన వారు చట్టపరమైన చర్యల నుండి తప్పించుకున్న దేవుని శిక్ష నుండి తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో టీడీపీ నాయకులపై అకారణంగా తప్పుడు కేసులు నమోదు చేసి వేధించాలని ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న చర్యలను రాజకీయ కక్ష సాధింపుగా చిత్రీకరించడం తగదని తెలిపారు. నిన్న మన రామ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. సరే, నోటీస్ గురించి ఆయన ఇస్తూ సీసీ నాయుడు విషయము ఒక తెలుగుదేశం నాయకుడు నుంచి ఆయన దానికి క్లియర్గా వివరణ ఇచ్చారు. కానీ గడిచిన ప్రభుత్వాల గురించి ప్రజలకు తెలియజేయాలి కాబట్టి ఈ సందర్భంలో మేము తెలియజేస్తాము. 2019 నుంచి 2024 దాకా మా అందరి మీద కేసులు ఉన్నాయి. నా మీద 7 కేసులు. మాకు కూడా 41 నోటీస్ ఇచ్చారు. 307కి ఇవ్వాలా, మేము పరారైనాము, బెయిల్ తెచ్చుకున్నాం, యాన్సిడెంట్ బెయిల్ తెచ్చుకున్నాం, మళ్ళీ వెంకీలోకి వచ్చాము. అది కూడా ఎవరు పెట్టించారో మా సీసీ నాయుడు క్లియర్గా చెప్పారు. దొంగ కేసులు ఎవరు పెట్టించారు, పోలీసు ఆయన ఒప్పుకున్నాను. నిన్న మీటింగ్లో దొంగ కేసులు ఎవరు పెట్టిస్తున్నారు ఏందనేది మాకు సంతోషంగా ఉంది. అది కూడా తర్వాత నోటీస్ విషయంకి వస్తే కురుగుల రామకృష్ణ గారు 4 కేసుల్లో A1 ఉంటాయి. దేనికి? రైతు పాదయాత్రలో కోవిడ్కి మేము భంగం కలిగించాము అనే వాటి మీద మా మీద 4 కేసులు పెట్టారు. మొత్తము కలువాయి వాళ్ళు ఇటు వచ్చారు, పొదలకూరు మీద నుంచి ఇటు వచ్చారు, రాపూర్ల కంటే ఇటు వచ్చారండి. 4 కేసులు పెట్టారు. 4 కేసుల్లో 3 కేసులకి మేము స్టేషన్కి మమ్మల్ని పిలిపించుకొని, అప్పుడు ఒక సిఐ ఉన్నాడు, ఆయన పేరు నేను చెప్పకూడదు, మీ అందరికీ తెలుసు. ఆయన ఆ సిఐ గారు మమ్మల్ని ఏదో ఒక మర్డర్ కేసు, దొంగతనం కేసు చేసామని ఉదయం నుంచి సాయంకాలం దాకా కూర్చోబెట్టి రాత్రి 8 గంటలకు 41 నోటీస్ ఇచ్చి పంపించాడు. భోజనం లే, నీళ్ళే. కనీసం కానిస్టేబుల్ మా దగ్గరికి వచ్చి తెలుసులు ఉంటారు, పరిచయాలు ఉంటాయి మాకు, వాళ్ళు కనీసం వాళ్ళతో ఎవరు మాట్లాడకూడదు అని ఆంక్ష పెట్టి ఉదయం నుంచి సాయంకాలం దాకా మమ్మల్ని స్టేషన్లో కూర్చోబెట్టి బెయిల్ ఇచ్చారు. 41 నోటీస్ మా చేతికి ఇచ్చారు. ఆ రోజు గవర్నమెంట్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. అంటే ఎంత అంటే చేయని తప్పులకి అసలు ఎవరు కూడా పాదయాత్ర ఎక్కడ పాల్గొన్నాము ఏందో కూడా ఏదేదో పెట్టారు మా మీద. అవన్నీ కూడా దొంగ కేసులే. ఆ దొంగ కేసులో మమ్మల్ని పార్టీ వాళ్ళకి అంత ఇబ్బంది పెట్టి, మరి ఎమ్మెల్యే గారు అయితే ఎమ్మెల్యే గారు ఇంటికి వెళ్ళి మేము పోయేది రమ్మనంటే ఒక లాయర్కి అఫిడవిట్ రాపించి మేము ఆయన తరఫున నేను అటెండ్ అవుతానని తీసుకుపోయి 41 నోటీస్ ఎమ్మెల్యే కూడా ఎక్స్-ఎమ్మెల్యే గారు తీసుకున్నాం. అప్పుడు అంటే 2 సార్లు 2009లో 2014 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన్ని స్టేషన్కి రమ్మని ఎమ్మెల్యే ఇంటికి రాకుండా పోలీసులు అడ్డుకుని ఆయన అయితే పెద్ద గొప్ప ఆయన రావాల్సిన స్టేషన్కి అని చెప్పి ఆ రోజు గవర్నమెంట్ వ్యవహరిస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, కురుగుంట రామకృష్ణ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. గౌరవంగా 2019లో పోటీ చేశాడు ఆయన, 2014లో పోటీ చేశాడు రామ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా 2024లో పోటీ చేశారు. ఒక మాజీ సీఎం కొడుకు, ఆయన్ని మనం గౌరవించాలా అని ఆయన ఇంటికి పోయి నోటీసులు ఇచ్చారు. అది తెలుగుదేశం గవర్నమెంట్కి వైసీపీ గవర్నమెంట్కి ఉండే తేడా. తర్వాత తిరుమల లడ్డు గురించి మాట్లాడాడు సార్. అది మా అధ్యక్షుడు చెప్పినట్టు మాట్లాడిందని అంటే అది, కానీ వాళ్ళు మనసులో కూడా పాపం చాలా బాధపడుతున్నాయి మాట్లాడినప్పుడు. వైసీపీ రామ్ కుమార్ రెడ్డి గారు ఒక్కరి గురించే కదా, రాష్ట్రంలో వైసీపీ నాయకులు అందరూ కూడా పాపం ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పు పొందాలనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో వైవి సుబ్బారెడ్డిని మెప్పు పొందాల, వైవి సుబ్బారెడ్డి తప్పు. అసలు వైవి సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడు కల్తీ జరిగింది అని. అది ఏం కల్తీ జరిగింది అని నిర్ధారించేదానికి ఈరోజు ఒక కమిటీ వేశారు. సుప్రీంకోర్టుకి మీరే పోయారు, మేము పోయిన సుప్రీంకోర్టుకి వాళ్ళు నివేదిక ఇచ్చారు, కల్తీ జరిగింది. సింథటిక్ ఆయిల్, సింథటిక్ అంటే ఏం కలుస్తుంది ఏందనే దానికి దినేష్ కుమార్ అనే ఐఏఎస్ అధికారి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని కమిటీకి వేస్తే ఆయన కూడా హేళన చేసి మాట్లాడుతున్నారు. ఆయన ఏమని ఇస్తారు రిపోర్టు? ఉండేదే కదా ఇస్తారు రిపోర్టు, ఉండాలనే కదా ఇస్తారు రిపోర్టు అని. సుప్రీంకోర్టు వేసిన కమిటీకి సిట్కి ఏమి కలిపారు ఏంటంటే డీటెయిల్స్ ఇలా సింథటిక్ కలిసింది. ఆ సింథటిక్లో ఏమేమి ఉన్నాయి తెలియజేయండి అని ఒక కమిటీ వేశారు. మళ్ళా దాని మీద కాల్చుడు కోర్టుకు పోండి అంటే ఆయన ఇచ్చే కమిటీ నివేదికలు మీరే ముందు చెప్పేస్తున్నారు. అంటే అట్ట కమిటీ నివేదికలు ముందు తెప్పించుకునే అలవాటు అవుతుందంటే వైసీపీ గవర్నమెంట్.
మీకు ఒకటే ఈ సందర్భంలో గుర్తు చేస్తాను కదా, 2019 నుంచి 2024 దాకా 2014 2019 అమరావతి అయితేనేమి, వివిధ రకాల కేసులు అయితేనేమి, చంద్రబాబు నాయుడు ఏ విధంగా జైలుకి పంపించాలని ఎన్నో కమిటీలు వేపించాడు. ఎస్పీల దగ్గర రన్నింగ్ ఎస్పీల దగ్గర కమిటీ లేపించాడు, ఒక ఐఏఎస్ని కమిటీ లేపించాడు, అందరూ క్లీన్ చిట్ ఇచ్చారు. ఏం లేదు, లాస్ట్ లో అతన్ని స్కిల్ డెవలప్మెంట్ కేసులో పంపించాల జైలుకి, ఏదో విధంగా ఒత్తిడి తీసుకొచ్చి స్కిల్ డెవలప్మెంట్ కేసు కింద అవతావం జరిగాని జైలుకి పంపించారు. అది కూడా కోర్టు క్లీన్ చిట్ ఇచ్చి, మీ నాయకుడికి క్లీన్ చిట్ ఈ రోజు ఏ కోర్టు అన్నా ఇచ్చిందే? మీ దగ్గర చేసిన ఐఏఎస్లు ఐపీఎస్లు అంతా పాపం జైలుకి పోయినారు, వాళ్ళకి ఏమైనా క్లీన్ చిట్ ఇచ్చిందా? ఎవరు వల్ల జైలుకి పోయారు? వాళ్ళు మీ ఒత్తిడి వల్ల వాళ్ళు ఒప్పుకున్నారు. చాలా మంది ఒక ఐఏఎస్ ఆఫీసరు ప్రత్యక్షంగా అప్రూవల్గా మారి నా మీద ఒత్తిడి తెచ్చారు గవర్నమెంట్, కాబట్టి నేను ఆ విధంగా చేయాల్సి వచ్చింది, ఒక లేడీని బాంబే పోయి తీసుకొచ్చింది అని ఆయన ఒప్పుకున్నాడు ఆ కేసులో. అంటే ఇంకా అంటే ఇవన్నీ చెప్పుకుంటా పోతా ఉంటే, నిన్న అనంతబాబు ఎమ్మెల్సీ ఒక వీడియో సుప్రీంకోర్టు వాయించింది. అసలు ఏం దర్యాప్తు చేశారు పోలీసు వాళ్ళు మీరు, అసలు ఆ కేసును బయట తీసంటే దాంట్లో కూడా ఏముందా, ఏదో సీసీ కెమెరా బయట పెట్టి ఈరోజు నలుగురు, ఒక అడిషనల్ ఎస్పీ, ఒక డిఎస్పీ, ఒక సిఐ, ఒక ఎస్ఐని సస్పెండ్ చేశారు. అంటే తెలుగుదేశం గవర్నమెంట్ ఎవరన్నా పోలీస్ వ్యవస్థలో కానీ అదేవిధంగా ఐఏఎస్లో కానీ సస్పెండ్ అయిన సందర్భాలే లేవు. అంతకుముందు కాంగ్రెస్ హయాంలో కూడా చూడండి, జనార్దన్ రెడ్డి గారు సీఎంగా చేశారు, చెన్నారెడ్డి అంతకుముందు సీఎంగా చేశారు, విజయభాస్కర్ రెడ్డి చేశారు, వీళ్ళు కూడా చేసిన వాళ్ళు కూడా ఐఏఎస్లు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమన్నా ఆ పీరియడ్ అయిపోతానే జైలుకి పోయిన సందర్భాలు ఉన్నాయి. ఎవరు పీరియడ్లో వైసీపీ గవర్నమెంట్ లో మాత్రమే జైలుకి పోయే ఉండేది, అంటే వాళ్ళే తప్పులు చేపిస్తారు కదా. తర్వాత రామ్ కుమార్ రెడ్డి గారు ఒక క్వశ్చన్ వేసి, నేను నా నాలెడ్జ్ తెలుసుకునే దానికి నేను తీసుకున్నాను. ఒక విలేకరు 21 రోజు 21 మంది 21 సంవత్సరము 21 మంది కమిషనర్లు అని హెడ్డింగ్ పెడితే దాన్ని ఆయన అంటే మా గవర్నమెంట్ రుద్దుతూ, తెలుగుదేశం గవర్నమెంట్ రుద్దుతూ, ఇది చాలా తప్పిది, అంటే వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఉంది చూడు, ఇంతమంది కమిషన్ మార్చారు, వచ్చే కిరణ్ గారిని కూడా బాగా అభివృద్ధి చేయమని ఆయన నిలకడగా ఉండమన్నట్టుగా మాట్లాడారు. దాన్ని మా నాలెడ్జ్ తెలుసుకునే దానికి దాని లిస్ట్ బయట తీసేది. అంటే మొత్తం 39 మంది కమిషనర్లు మారింది. 39 మందిలో ఎఫ్ఏసీలు 15 మంది ఉన్నారు, 2 ఆర్డీఓలకి ఎఫ్ఏసీ ఇచ్చారు. అవన్నీ పోను ఈ కిరణ్కు ఇప్పుడు వచ్చి ఆయన ముందు 21 మంది మారింది వాస్తవమే, లెక్క చూస్తే కరెక్ట్గా జరిగిపోయింది. అంటే మోహన్ విలేకరు చెప్పిన దానికి ఆయన చెప్పిన ఎఫ్ఏసీలు కాకుండా 21 మంది కమిషన్లు మారారని చెప్పి. కానీ ఎవరి హయాంలో మారారు, ఎవరు పరిపాలనలో మారారు, ఎవరు పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది అనేది తెలుసుకోవాలి ప్రజలు. ఈరోజు 2005 నుంచి 2009 దాకా 2 ఆర్డీఓలు చేశారు. అంటే పీరియడ్ ఎవరిది? కాంగ్రెస్ పీరియడ్. అమ్మ రాజలక్ష్మమ్మ గారు ఎమ్మెల్యే మినిస్టర్ గారు, ఆ పీరియడ్ లో 2 ఆర్డీఓలు ఎఫ్ఎస్సీ చేశారు. కమిషనర్లు 6 మంది మారారు, రికార్డు కమిషనర్లు 6 మంది మారారు. మీకు ఇస్తా లిస్ట్, నేను డేట్లతో సహా తెప్పించాను. అవతల మళ్ళా మామూలు ఎఫ్ఎస్సీలు అంటే కమిషన్లు వెళ్ళిపోయినప్పుడు 1 నెల 2 ఎఫ్ఎస్సీ 4 ఉన్నారు, అంటే మొత్తము 12 మంది ఆ పీరియడ్. సరే 2010 నుంచి 2014కి అప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్, అప్పుడు అమ్మ రాజలక్ష్మమ్మ గారే, అప్పుడు ఎఫ్ఎస్సీ 2 కమిషన్ 4 మారారు. అది 2014 2018 కురుగుండ రామకృష్ణ గారి టైం, కేవలం 3 కమిషనర్లే. అది కూడా ఎలక్షన్ ముందు ఒక అతను వచ్చాడు, ఎలక్షన్ కోసం వేసింది. మొత్తం 5 సంవత్సరాల్లో ఎమ్మెల్యే గారు ఉన్న 5 సంవత్సరాలు 2 కమిషనర్ పనిచేశారు. ఒకరు నరేంద్ర కుమార్ గారు, రెండోది గంగా ప్రసాద్ గారు. జాలరెడ్డి గారు దానికి ముందు వచ్చారు ఎలక్షన్ చేసేదానికి. అంటే 2 కమిషనర్లతో 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు మున్సిపాలిటీ కురుగుండ రామకృష్ణ గారు. సరే దాని పక్కన పెడతాం. 2019 నుంచి 2024 దాకా 7 మంది కమిషనర్లు మారారు. 7 మంది మారింది. ఎవరు పరిపాలన? రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 7 మంది కమిషనర్లు, 3 ఎఫ్ఎస్సీలు మారారు. సరే అది కూడా పక్కన పెడతాం. మళ్ళీ లాస్ట్ 2024 2022 ఈ రోజుకి 2 కమిషనర్లే. అది తెలియదు, 2 కమిషనర్లు 2 సంవత్సరాలకి. అది కూడా ఎఫ్ఎస్సీ 3 తీసుకున్నారు. అంటే కమిషనర్ ఎఫ్ఎస్సీ తీసుకుంటా అంటారు. ఆ 2 కమిషనర్లు కూడా 3 వేశారు. నరేంద్ర కుమార్ వేసినప్పుడు అసలు జాయిన్ కాల ఆయన, నాకు ఆరోగ్యం బాగలేదు, నేను సూలూరుపేటలో లేకపోతే ఇంకో చోట వెంకటగిరి నాకు దూరం అవుతుంది, నాకు సూలూరుపేట ఆయన జాయినే కాల. తర్వాత వెంకటరామరెడ్డి గారు జాయిన్ అయినారు. ఆయన తర్వాత వెంకటరామరెడ్డి గారి తర్వాత కిరణ్ గారు ఇప్పుడు వచ్చారు. అంటే రెండో రన్నింగ్ అవుతా ఉన్నాడు. ఒక్క ఆయన మారింది, వెంకటరామరెడ్డి గారు ఒక్కడే మారింది మా గవర్నమెంట్ వచ్చినాక. గంగాప్రసాద్ గారిని అంటారు, నరేంద్ర గారు వేస్తే అసలు జాయిన్ కాదు. అంటే 21 మందిలో
ఎవరి పేర్లు ఎంతమంది ఉన్నారు? కురుగొండ రామకృష్ణ పీరియడ్లో 3 మంది మారారు, ఒక అతను రన్నింగ్లో ఉన్నాడు. అది అంటే ఎవరు పరిపాలన అస్తావ్యస్తగా ఉందో రామ్ కుమార్ రెడ్డి గారికే వదిలేసేది. కాబట్టి ఆయన ఒక మాట అన్నాడు, చాలా సంతోషం. కొత్తగా వచ్చిన కమిషనరు అభివృద్ధి పనులు చేయాలా, దాంట్లో ఆయన కూడా భాగస్వామ్యం అవుతానన్నాడు. మేము కూడా భాగస్వామ్యం అవుతాం. మా ఎమ్మెల్యే గారు కూడా అదే కోరుకున్నారు. కాబట్టి భాగస్వామ్యం అందరం అయ్యి అభివృద్ధిని ముందుకు తీసుకుపోతామని ఈరోజు ప్రజలకు తెలియజేస్తున్నాం. జరిగిన కేసు నేపథ్యంలో 41 నోటీస్ అనేది సర్వ్ చేయడానికి వెళ్ళినప్పుడు పోలీసు వ్యవస్థ బాగా పనిచేస్తుంది, రూల్ ప్రకారం మీరు నోటీస్ సర్వ్ చేస్తున్నారు అని చెప్పి ఇప్పుడున్నటువంటి అధికార పక్షంలో లా అండ్ ఆర్డర్ బాగుంది అని చెప్పేసి మెచ్చుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా రెండోది మున్సిపాలిటీ పరంగా కూడా హ్యాపీ సండే పెట్టాం. చాలా బాగా జరిగింది ప్రోగ్రామ్. ఇది మంచి ప్రోగ్రామ్. ఇటువంటి ప్రోగ్రామ్స్ చేయమని చెప్పేసి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. మంచిదండి, ఎందుకంటే ఈ సూచనలు ఎప్పుడు కూడా అధికార పక్షం తీసుకుంటుంది. ఈ ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు మంచి పరిపాలన అందిస్తూ సుపరిపాలన, మంచి ప్రభుత్వం అనిపించుకుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి కల్తీ లడ్డు గురించి చెప్పేది దాకా పాడిందే పాట పాసిపల్లి దాసరి అన్నట్లు ఈ కల్తీ లడ్డు గురించి మనం మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పటికే హిందూ మనోభావాలు ఆల్రెడీ దెబ్బతిన్నాయి. హిందూ ధర్మం మంట కలిపారు, సనాతన ధర్మం మంట కలిపారు. ఈ నేపథ్యంలో దాని గురించి మీరు మాట్లాడడం జరిగింది, మేము మాట్లాడడం జరిగింది. ప్రజలను తప్పుదో పట్టించే విధంగా దయచేసి మనం మాట్లాడుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి విన్నవించుకుంటూ, అదేవిధంగా అమరావతి గురించి శివరామకృష్ణ కమిటీ వచ్చింది అనేసి ఏదో చిన్న విమర్శ చేశారు. ఇప్పటికైనా సరే మేము అమరావతి మీద ఒక స్టాండ్ మీద పరిపాలన సాగిస్తూ అభివృద్ధి పనులు చేసుకుంటూ బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి ప్రజలు మన్నను పొందుతూ మేము వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ కూడా పాత విమర్శను తీసుకురావడం ఎంతవరకు సబబు అని చెప్పేసి మీ ద్వారా అడుగుతున్నాము. మీ స్టాండ్ ఏంటి? అమరావతి మీద కావాలన్నా వద్దా అనేది మీరు కూడా మీడియా మిత్రులకి తెలియజేయండి. అదేవిధంగా మున్సిపాలిటీ గురించి చెప్పారు. మున్సిపాలిటీ అధికారులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఏ పరిపాలన ఎట్లా అనేది బాగుంటే బాగుందని చెప్తాం. మీరు కూడా అదే చెప్పారు, సంతోషం. కాకపోతే 21వ తారీఖు 21 అది ఇది అని చెప్పారు. ఆ సందర్భంగా మీకు కూడా మేము తెలియజేసేది, మీరు విమర్శ చేసినప్పుడు మేము కూడా విమర్శ మీకెంత అవకాశం ఉంటుందో మాకు కూడా అంతే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా మీరు కూడా అసెంబ్లీకి ఎన్నో తారీఖు వచ్చారు, ఎన్ని గంటలకు వచ్చారు, ఎన్ని నిమిషాలకు వెళ్ళిపోయారని మేము చెప్పడం, ఇవన్నీ కూడా ప్రజలకి అంత సుముఖంగా మీరు చేసే విమర్శలు సద్విమర్శ వైపు చేస్తే మీకు కూడా మేము సమాధానం చెప్తాం. మీ ఆలోచనలు కానీ మీ సలహాలు కానీ తీసుకుంటూ అధికార పక్షం మంచి ప్రభుత్వం అనే విధంగా మరి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, మా వెంకటగిరి శాసనసభ్యులు గారు కానీ అన్నీ కూడా తీసుకుంటూ ముందుకెళ్తాం. ప్రజలు మన్నను పొందుతాం. రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ కూడా ప్రభుత్వంలో ఉండాలనే ఆలోచనతోనే మంచి పరిపాలన అందిస్తాం. థ్యాంక్ యూ.